ఒకే వార్డులో ఇద్దరు, ఒకళ్ళు తెలుగుదేశం, ఒకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళు డిప్యూటీ మేయర్, ఇంకొకళ్ళు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ప్రభుత్వం మారింది, అటు ఇటు అయ్యారు. అయితే డిప్యూటీ మేయర్ ఆ పదవిలోనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఒకే స్థలం వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి అంశం. చివరికి డిప్యూటీ ఒక వార్తని ఎలా రాస్తారు అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తగలబడిన దరిద్రం ఏంటంటే, వార్తని వార్తలాగా నిజాన్ని నిజంగా రాయడం కాకుండా ఎవరి కోణాల్లో వాళ్ళు రాస్తున్నారు కదా. ఒకటి చూద్దాం. ముందు ఈనాడులో చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైకాపా నేతల అగడాలు కొనసాగుతున్నాయి. ఓ స్థల వివాదం కేసులో వైకాపాకి చెందిన గుంటూరు నగర డిప్యూటీ మేయర్, నగర పార్టీ అధ్యక్షుడు, తాడికొండ వైకాపా ఇన్ఛార్జి వనమా బాలసుబ్రహ్మణ్య బాబు అలియాస్ డైమండ్ బాబును పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. గుంటూరు సాయిబాబా రోడ్డు శాంతినగర్లో 306 గజాల స్థలాన్ని విజయకిరణ్ 2010లో కొనుగోలు చేయగా ఈ స్థలం వివాదంలో ఉంది. దీంతో విజయకిరణ్ కోర్టును ఆశ్రయించారు. దీని మీద హక్కులు తనకే ఉన్నాయని విజయకిరణ్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే బాలవజ్రబాబు తన అనుచరులతో అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చట్ట ప్రకారం తనకే హక్కున్న గత 5 ఏళ్ల అధికారం నడిపెట్టుకుని బాలవజ్రబాబు ఆక్రమించుకున్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తున్నారు విజయకిరణ్ తెలిపారు. తాజా ఘటన అనంతరం ఆయన పట్టాపురం పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నందుకు గాను డైమండ్ బాబును అదుపులో తీసుకుని పట్టాపురం ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. విజయకిరణ్తో పాటు డైమండ్ బాబు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. డైమండ్ బాబును అదుపులో తీసుకున్నారన్న సమాచారం తీసుకుని మేయర్ కావటి మనోహర్ నాయుడు, పొన్నూరు ఇన్ఛార్జి అంబటి మురళి, గుంటూరు తూర్పు వైకాపా ఇన్ఛార్జి నూరి ఫాతిమా పట్టాపురం ఠాణా వద్దకు చేరుకున్నారు. విజయకిరణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, డైమండ్ బాబు వైకాపా అభ్యర్థిగా గత కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్ నుంచి పోటీ చేశారు. అప్పట్లో డైమండ్ బాబు ఓట్లు కొనుగోలు చేసిన డబ్బు పంచుతుండగా తాను పోలీసులకు పట్టిస్తే అధికారం అడ్డుపెట్టుకుని తనపై దారి దోపిడీ కేసుతో పాటు పలు తప్పుడు కేసులు బనాయించారు. విజయకిరణ్ వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పదవిని అడ్డుపెట్టుకుని ఆగడాలు కొనసాగిస్తుంటే తాము అడ్డుకుంటున్నందుకు తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న విమర్శించారు. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలనుకున్నారు. ఇందులో అసలు పాయింట్ ఏంటంటే, అసలు ఆ విజయకిరణ్ బాబు తెలుగుదేశం నాయకుడు అన్న విషయమే వదిలేశారు. అతను ఎన్నికల్లో పోటీ చేశాడన్న విషయమే వదిలేశారు. ప్లస్ ఆ స్థలము ఇప్పుడు డైమండ్ బాబుకి సంబంధించిన సోదరి నివాసం ఉంటున్న ఇల్లు అని వదిలేశారు. అది మళ్ళీ సాక్షిలో రాయాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే, వాస్తవాల కంటే కూడా అబద్ధాలను ప్రచారం చేసుకునేటటువంటి వ్యవహారం నడుస్తుంది. ఇందులో గుంటూరులో టీడీపీ నేత దాష్టికం అంటూ సాక్షి రాసుకొచ్చింది. టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. గుంటూరు డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వనమాల వజ్రబాబు సోదరి నివాసం ఉంటున్న ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సాయిబాబా రోడ్ శాంతినగర్ 2వ లైన్లో డైమండ్ బాబు సోదరి పతకమూరి వజ్రకుమారి 2008 నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సీతారామయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. వజ్రకుమారి పక్షవాతం బారిన పడి చికిత్స పొందుతోంది. ఆమె ఉంటున్న ఇంటి స్థలానికి సంబంధించి పాలమూరు రామయ్య, పత్రి ఆనంద్ మోహన్ అనే వారి మధ్య కోర్టుల వివాదం నడుస్తుంది. కాగా యనమల విజయకిరణ్ అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో పేరం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేశానని నకిలీ దస్తావేజులు సృష్టించి ఆదివారం మధ్యాహ్నం వజ్రకుమారి కొడుకు కిరణ్ కుమార్, కుమార్తె రాణి, కోడలు రమ్య భోజనం చేస్తున్న సమయంలో మాస్కులు ధరించిన మహిళలు 4 ఆటోలో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వజ్రకుమారి కుటుంబ సభ్యుల నుంచి తినే కంచాలను లాగేసుకుని అందరినీ ఇంటించి లాక్కొచ్చి బయటకు గెంటేశారు. గృహోపకరణాలు సైతం బయటపడేసి దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు వజ్రమ్మ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం టీడీపీ నేత విజయకిరణ్ అనుచరులైన 2 మహిళలు, 3 యువకులు ఆ ఇంట్లోకి చొరబడి తలుపు వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పట్టాపురం సీఐ, వెస్ట్ డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి బాధితురాలు కుటుంబ సభ్యులు రోడ్డుపై కన్నీటి పర్యంతమై జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు విజయకిరణ్ అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం అక్కడికి చేరుకుని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుని సీఐ వీరేంద్ర వెళ్ళిపోవాలని బలవంతం చేశారు. దీంతో డైమండ్ బాబు తన సోదరింటిని కబ్జా చేసిన వాళ్ళకి పోలీసులు బందోబస్తు కల్పించడం సరికాదని, వాళ్ళందరినీ బయటికి పంపించాలని సీఐ వీరేంద్రను కోరారు. తామే ఆ ఇంటిని ఖాళీ చేయించామని, మీరు ఇక్కడ ఉండటం కుదరదన్నారు. తన సోదరు కుటుంబాన్ని రోడ్డుపై కూర్చోబెట్టడం సరికాదని డైమండ్ బాబు అనడంతో సిఐ వీరేంద్ర ఆయన బలవంతంగా జీప్ ఎక్కించి స్టేషన్కి తరలించారు. సమాచారం తెలుసుకుని మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఈస్ట్ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పట్టాపురం స్టేషన్ చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జోక్యంతో డైమండ్ బాబును విడిచిపెట్టారు. కబ్జాదారుడికి పోలీసులు వత్తాసు పలకడంపై స్థానికులు విశ్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 వార్తల్లో అసలు ఆ స్థలం ఎవరిది, ఎందుకు దాంట్లో 2008 నుంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఇతని చేతికి ఎట్లా వచ్చింది ఆ స్థలం, ఇది ఎవరన్నా వార్త రాశారా? లేదు. ఈనాడు కోణమేమో తెలుగుదేశం కోణం, వైసీపీ కోణమేమో ఇది సాక్షి కోణమేమో వైసీపీ కోణం. కానీ నిజాలు మాత్రం చచ్చిపోతున్నాయి. జర్నలిజం చచ్చిపోతే భవిష్యత్తులో రేపు పొద్దున మిమ్మల్ని నన్ను మర్డర్ చేసినా సరే మర్డర్ వెనకాల రాజకీయాలు మాత్రమే రాస్తారు తప్పించి మర్డర్ తప్పని రాసేటటువంటి పరిస్థితుల్లో లేరు.